అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో గోవిందరాజు చిట్కా అని చక్కని చందమామ కథ నుండి విందాం. గోపాలపురంలో గోవిందరాజు అనే తెలివైనవాడు ఉండేవాడు. అతడి ప్రత్యేకత ఏమిటంటే ఎవడైనా ఎదుటివాడిని లౌక్యంగా మోసగిస్తే ఆ మోసగించిన వాడిని తిరిగి అదే లౌక్యంతో మోసపోయేలా చేయటం. ఒకసారి సుబ్రహ్మణ్యం అనే పురోహితుడు సుందర్శెట్ ఇంట్లో కేదార్నాథ్ వ్రతం చేయించాడు. వ్రతం పూర్తయ్యాక సుందర్శెట్టి సుబ్రహ్మణ్యానికి స్వయం పాకం ఇచ్చి తాంబూలంలో దక్షిణగా రూపాయి పావలా పెట్టి నమస్కరించాడు. సుబ్రహ్మణ్యం ఆ అతి తక్కువ దక్షిణను బొడ్లో దోపుకుంటూ, శెట్టిగారు, 4 రూపాయలు ఇచ్చిన వరహాదక్షిణ ఇచ్చినట్టు అవుతుంది. బొత్తిగా రూపాయి పావలా మీ తాహతకు తగ్గట్లేదు అన్నాడు. శెట్టి నవ్వి, శాస్త్రిగారు, అచ్చి వచ్చిన పని చేయటం మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. వాళ్ళ కాలంలో నుంచి 7 తప్పకుండా కేదార్నాథ్ వ్రతం చేస్తున్నాం. అదే పూజ, అదే కథ. అలాగే అదే దక్షిణ ఇవ్వటం అచ్చి వస్తుందని నా నమ్మకం. అందుచేత రూపాయి పావలా ఆనవాయితీగా ఇచ్చాను. ఏమీ అనుకోకండి అన్నాడు. పురోహితుడు సుబ్రహ్మణ్యం ఏమీ సమాధానం చెప్పలేక తిరిగి వస్తూ ఉండగా దారిలో తన ఇంటి వీధి అరుగు మీద కూర్చుని ఉన్న గోవిందరాజు కనిపించాడు. శెట్టి తనను తగిన విధంగా గౌరవించలేదని బాధపడుతున్న పురోహితుడు గోవిందరాజు దగ్గరికి పోయి అతడి ప్రక్కన కూర్చుని తను శెట్టి చేత కేదారనాథ్ వ్రతం చేయించి వస్తున్నానని చెప్పాడు. గోవిందరాజు పురోహితుడి ముఖంలో ఏమాత్రం సంతోషం లేకపోవడం గమనించి, శెట్టి ఈ మధ్య వ్యాపారంలో లాభాల మీద లాభాలు గడిస్తున్నాడు. అయినా దక్షిణ బాగా ముట్టజెప్పలేదా ఏం అన్నాడు. ఆ సంగతి నీకు చెబుదామనే వచ్చాను. శెట్టి చచ్చిన పీనుక్కి శ్మశానంలో ఎన్ని కట్టెలు అవసరమవుతాయో అని లెక్కలు తయారు చేసుకుని కాస్త ఎక్కువ కట్టెలు కాలితే బిగ్గరగా ఏడ్చే పిసినగొట్టు. అచ్చి వచ్చిందని చెప్పి రూపాయి పావలా దక్షిణ ఇచ్చాడు అని జరిగింది చెప్పాడు పురోహితుడు. ఇది విన్న గోవిందరాజు ఆగకుండా నవ్వి, ఆ శెట్టి అచ్చి వచ్చింది కదా అని తాతల కాలం నాడు ఉన్న ధరలకే వస్తువులు అమ్మటం లేదు. శెట్టి తాత ముత్తాతల కాలంలో రూపాయి పావలకు కొంచెడు బియ్యం వచ్చేవి. ఈనాడు 5 రూపాయలు. ఇప్పుడు శెట్టి ప్రస్తావించింది కేదార్నాథ్ వ్రతం రూపాయి పావలా దక్షిణే చేయించిన మీ పూర్వీకుల గురించి. అందుచేత నువ్వేం చేస్తావంటే అంటూ రహస్యంగా ఏదో సలహా ఇచ్చాడు. పురోహితుడు ఆ సలహాకు చాలా సంతోషించి ఆ సాయంత్రం శెట్టి దుకాణానికి వెళ్ళాడు. కొంచెడు బియ్యం కొలిపించుకుని వెళ్ళిపోతూ శెట్టికి రూపాయి పావలా ఇచ్చాడు. శెట్టి ఆశ్చర్యపోతూ ఇదేమిటని అడిగాడు. శెట్టిగారు, మీరు మీ తాత ముత్తాతల కాలం నాటి కేదార్నాథ్ వ్రతం చేయించుకుని నన్ను ఆ కాలం నాటి పురోహితుడిగా భావించి అచ్చి వచ్చింది కనుక వారిచ్చినట్టే రూపాయి పావలా దక్షిణ ఇచ్చారు. నేను ఆ రూపాయి పావలాను మా తాత ముత్తాతల కాలంలోనే మార్చుకుని కొంచెడు బియ్యం తీసుకుని వెళ్తున్నట్టుగా భావించాను. ఇది మాకు పురోహిత్యంలో తాతల కాలం నుంచి అచ్చి వచ్చిందే అన్నాడు పురోహితుడు. సంగతి అర్థమై దుకాణం దగ్గర ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. శెట్టి సిగ్గుతో తల వంచుకున్నాడు. పురోహితుడికి ఇంత తెలివైన సలహా ఇచ్చింది గోవిందరాజుని వారం తిరగకుండానే గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. జనం అతన్ని తెలివైనవాడు, మంచి లౌక్యుడు అని మెచ్చుకోసాగారు. అయితే గోవిందరాజు మాత్రం వాళ్లతో మనం తేలిగ్గా మోసపోయే విషయాల్లోని మెలికలు కనిపెట్టి ఆ మెలికలను మనను మోసగించిన వాళ్లకు బిగుసుకునేలాగే సలహా ఇవ్వటం లౌక్యము కాదు, తెలివితేటలు కాదు. నేను పురోహితుడు సుబ్రహ్మణ్యం విషయంలో ప్రయోగించింది చిట్కా మాత్రమే. అయినా చిట్కాలు అన్ని వేళలా ఫలించవు అనేవాడు. ఏమైనా తర్వాత 1-2 విషయాల్లో గోవిందరాజు సలహా బాగా పనిచేయడంతో గ్రామంలో తనకేదైనా సమస్య వస్తే చాలు గోవిందరాజే ఏమైనా చిట్కా ప్రయోగిస్తాడేమో కొనుక్కుందాం అంటూ అతడి దగ్గరకు వచ్చేవారు. ఒకసారి అక్కాయమ్మ అనే విధవరాలు 2 ఆడపిల్లలతో గోపాలపురం వచ్చింది. ఆమె భర్త కాలం చేశాక అన్నగారు ఆమెను తన ఇంట ఉంచుకున్న వదినగారు మాత్రం సూటిపోటు మాటలతో తేరగా ఇంటి చేరు తింటున్నారు దిక్కుమాలిన సంత అంటూ విసుక్కునేది.
ఈ మాటలు భరించలేక అక్కాయమ్మ గోపాలపురం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని పూటకోళ్ళు పెట్టడం ప్రారంభించింది. గోపాలపురం చుట్టుప్రక్కల గ్రామాల సంతలకు కూడలి కావడంతోనూ ఆమె పెట్టే భోజనం పలహారాలు రుచిగాను శుచిగాను ఉండడంతో జనం బాగా రాసాగారు. అదే గ్రామంలో కిట్టప్ప అనేవాడు ఎంతో కాలంగా పూటకోళ్ళ ఇల్లు నడుపుతున్నాడు. అక్కాయమ్మ కారణంగా వాడి వ్యాపారం దెబ్బతినడం మొదలైంది. వాడు 2 కిరాయి మనుషులను పురమాయించి అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటికి భోజనానికి పంపాడు. వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బొద్దింకలను పులుసు కూరలో వేసి బయటకు తీసి, ఏం కలికాలం, అన్నం అమ్ముకోవడమే పాపం, పైగా అందులో బొద్దింకలు, ఇలాంటి భోజనం పెట్టిన వాళ్ళు రౌరువాద నరకాలు అనుభవిస్తారు అని కేకలు పెడుతూ విస్తర ముందు నుంచి లేచిపోయారు. దీనితో ఆ సమయంలో భోజనాలు చేస్తున్న వాళ్ళల్లో కలకలం బయలుదేరింది. వాళ్ళు వంటకాలు తయారు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉన్నదంటూ అక్కాయమ్మను గట్టిగా చివాట్లు పెట్టారు. కిట్టప్ప ఆ రోజుతో ఊరుకోక అవకాశం దొరికినప్పుడల్లా కిరాయి మనుషులను పంపి అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటిని అల్లరిపాలు చేయసాగాడు. ఒకరోజు అన్నంలో మేకులు వచ్చేవి, మరొక రోజు శాకాహారంలో ఉడికిన మాంసము ముక్కో చేప ముక్కో వచ్చేది. దానితో పూటకోళ్లకు వచ్చేవాళ్ళు తగ్గిపోసాగారు. ఇదంతా తనంటే ద్వేషం ఉన్నవాళ్ళు చేస్తున్నారని అక్కాయమ్మ గ్రహించింది. ఆమె గోవిందరాజు దగ్గరకు వెళ్ళి జరుగుతున్నది చెప్పి ఏదైనా మంచి సలహా ఇవ్వమంటూ బావురుమన్నది. గోవిందరాజు ఆమెతో, యాచకుడికి యాచకుడే శత్రువు, అలాగే వ్యాపారికి వ్యాపారే శత్రువు, తన పూటకోళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని కిట్టప్ప ఈ అల్లరి పనులు చేయిస్తుండాలి. నువ్వు ఒక పని చెయ్యి, గుండప్పతో మాట్లాడు. వాడికి నాన్న వాళ్ళు ఎవరూ లేరు, 10 మందిని తనగల సత్తా సాహసం ఉంది. వాడు కూలి పని చేసుకుని నిజాయితీగా పొట్టపోసుకుంటున్నాడు. వాడికి నువ్వు డబ్బులు పుచ్చుకోకుండా భోజనం పెట్టు, వాడు నీకు రక్షా కవచం అవుతాడు అన్నాడు. అక్కాయమ్మ గుండప్ప కబురు చేసి, వాడితో మగదిక్కు లేకపోవడంతో నేను అందరికీ అలసయ్యాను. ఎవరో నా పూటకోళ్ళ ఇంటికి చెడ్డ పేరు తేవాలని భోజన పదార్థాలు అవి ఇవి కలుపుతున్నారు. నువ్వు నాకు అండగా నిలబడు, నేను నీకు ఉచితంగా భోజనం పెట్టి తృణమో పనమో ఇచ్చుకుంటాను అన్నది. ముందు గుండప్ప అక్కాయమ్మ తనను కిరాయి గోండాగా భావించిందని మండిపడ్డాడు. తర్వాత గోవిందరాజు సలహా ఇచ్చాడని విని శాంతంగా ఆలోచించి ఇందులో తనకేదో మేలుందని సరేనన్నాడు. ఆ తర్వాత వారం తిరగకుండగానే గుండప్ప అక్కాయమ్మ ఇంట చేరాడు. వాడక్కడ ఉచితంగా భోజనం చేస్తూ వంట పనుల్లో అక్కాయమ్మకు సాయపడసాగాడు. యుక్త వయస్కరాలైన అక్కాయమ్మ పెద్ద కూతురు కరుణవాడికి బాగా నచ్చింది. ఆ అమ్మాయి కూడా రోజులు గడిచే కొద్దీ వాడి పట్ల ఎంతో ఆదరభావం చూపసాగింది. నానేవాళ్ళని తను అక్కాయమ్మకు అండగా నిలబడితే ఏదో ఒకనాడు అల్లుడిగా స్థిరపడిపోవచ్చు. బహుశా గోవిందరాజు చిట్కాలోని రహస్యం ఇదేనేమో అనుకోసాగాడు గుండప్ప. కొద్ది రోజులు జరిగాక ఒకరోజు కిట్టప్ప మళ్ళీ 2 కిరాయి మనుషులను అక్కాయమ్మ పూటకోళ్ళింటికి పంపాడు. వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బలపం ముక్కలను కూరలో వేసి బయటకు తీస్తూ ఏదో అనబోయే అంతలో గుండప్ప వాళ్ళ మెడలు పట్టుకుని లేవనెత్తి 2 దెబ్బలు వేసి, ఈ అల్లరి పని చేసేందుకు మిమ్మల్ని పంపిన వాళ్ళెవరు? నిజం చెప్పండి, లేకపోతే చర్మం వలిచేస్తాను అని గట్టిగా గదమాయించేసరికి భోజనాలు చేస్తున్న అందరి ఎదుట వాళ్ళు తమకు కిట్టప్ప పంపాడని చెప్పేశారు. అప్పటికప్పుడు 4 పెద్ద మనుషులు పోయి కిట్టప్పను గోవిందరాజు దగ్గరకు లాక్కుపోయారు. గోవిందరాజు ప్రశ్నించకముందే కిట్టప్ప కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, గోవిందరాజు, గుండప్పను అక్కాయమ్మ పూటకోళ్ళింట్లో ప్రవేశపెట్టిన చిట్కా నీదని ఇప్పటికి గ్రహించాను. నా పూటకోళ్ళ వ్యాపారం దెబ్బతినిపోతుందన్న కసికొద్దీ నేనే కిరాయి వాళ్ళను ఆమె ఇంటికి పంపాను. నువ్వే శిక్ష ఎలాంటిది విధించినా భరిస్తాను అన్నాడు. కిట్టప్ప, శిక్ష విధించుకు నేను గ్రామాధికారిని కాదు. ఒకటి గుర్తుంచుకో, ఇతరులకు హాని చేసేవాడిని దేవుడు మెచ్చడు, ఇతరుల మేలు కోరేవాడికి శుభం కలుగుతుంది. ఈ జరిగిన దాన్ని చూసి నిన్ను గ్రామస్తులంతా పరమ దుష్టుడి కింద జమ కట్టేస్తారు. నీకున్న ఇతర చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతినిపోగలవు.
నీకు తిరిగి గ్రామంలో అంతో ఇంతో మంచి పేరు రావాలంటే ఒక పని చెయ్యి. అక్కాయమ్మ రెండో కూతురిని నీ కొడుకు చేసుకో. అలా చేసుకుంటున్నామని నలుగురికి చెప్పు. దుండగుల బారి నుంచి పూటకోళ్ళ వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలో అక్కాయమ్మకు తెలియచెప్పేందుకు మాత్రమే అలా కిరాయి మనుషులను పంపానని నమ్మబలుకు. ఆ తర్వాత అంతా చక్కబడుతుంది అని సలహా ఇచ్చాడు గోవిందరాజు. కిట్టప్ప గోవిందరాజు ఇచ్చిన సలహా ప్రకారమే చేశాడు. గోవిందరాజు చెట్టుకా పుణ్యమా అంటూ ఏ శ్రమ లేకుండా అక్కాయమ్మ కూతుర్లిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. గుండప్ప అక్కాయమ్మ పెద్ద కూతురిని పెళ్ళాడి ఆమె సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూటకూలు నడుపుతూ అత్తగారికి పూర్తి విశ్రాంతి కలిగించాడు. కిట్టప్పకు కోడలతో పాటు పోయిన గౌరవం నిలబడింది. ఇలా కథ సుఖాంతం అవడంతో గోవిందరాజు చెట్టుక మరొకసారి గ్రామమంతా ప్రచారమైనది. ఇప్పుడు చెల్లని సరుకు అనే మరో చక్కని చందమామ కథను విందాం. బొలుసుపాలెం కరణం పేరు బుళ్ళయ్య. ఒకనాడు ఆయన వీధి చావిళ్ళలో కూర్చుని కర్ణికాపు లెక్కలు ఏవో సరిచూసుకుంటూ ఉండగా ఆయన భార్య లలితాంబ వచ్చి, అమ్మాయికి సీమంతం చేయడానికి సాయంత్రం పొన్నపల్లిలోని మనం ఇయ్యంకుడు గారి ఇంటికి వెళ్ళాలి. పేరంటం సందర్భంగా పంచడానికి మిఠాయిలు కావాలి. ఉదయం చెప్పాను, ఆ విషయం గుర్తుందా అని అడిగింది. గుర్తులేకేం, ఇప్పుడే ఆ పని చూస్తాను అని భార్యను లోపలికి పంపి వీధిని పోయే వారి మీద ఒక కన్ను, తన లెక్కల మీద ఒక కన్ను వేసి కూర్చున్నాడు బుల్లయ్య. ఇంతలో ఆ దారిగా వచ్చాడు సాంబయ్య అనే చిన్న రైతు. బుల్లయ్య అతన్ని పిలిచి తొగ్గు స్వరంలో ఏదో మాట్లాడి పంపాడు. మరి కాసేపటికి అటుగా వచ్చిన పేరయ్యను పిలిచి అతడితోనూ ఏదో మాట్లాడి పంపాడు బుల్లయ్య. అయితే ఏదో వ్యవహారంలో పడి మిఠాయిల సంగతి మరిచినట్టున్నారే అంటూ మళ్ళీ వచ్చింది లలితాంబ. లేదు లేదు, ఆ పనిలోనే ఉన్నాను అంటూ బదులిచ్చిన భర్తను అనుమానంగా చూస్తూ తిరిగి లోపలికి వెళ్ళింది లలితాంబ. ఆ తర్వాత కొద్దిసేపటికి దారి వెంట పోతున్న మరిద్దరిని పిలిచి ఏదో మాట్లాడి పంపాడు బుల్లయ్య. ఇంటిలోనే ఉండి ఒక కన్ను ఇటు వేసి ఉంచిన లలితాంబ తిరిగి బయటకు వచ్చి దారైపోయే వాళ్ళని పిలిచి అది ఇది మాట్లాడుతున్నారే కానీ మిఠాయిలు తెప్పించమన్న నా మాట మాత్రం చెవికి ఎక్కించుకున్నట్టు లేదు అన్నది నిష్ఠూరంగా. చూస్తున్నావుగా, ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళందరూ మిఠాయిలు కొని తెచ్చే పని మీద వెళ్ళిన వాళ్ళే అన్నాడు బుల్లయ్య నవ్వుతూను. నేను ఎంత వెర్రిదాన్ని కాదులేండి, మిఠాయిలు తేవడానికైతే మీరింతమందిని ఎందుకు పంపుతారు? ఒక్కరు చాలరా? అందువల్ల నా ఎదురుగా ఒక మనిషిని పిలిచి మిఠాయిలు తెమ్మని అతడికి మీరు పురమాయించేదాకా నేను ఇక్కడి నుంచి కదలేదు అన్నది లలితాంబ గట్టిగా. మిఠాయిలు కొనాలని మనం అనుకున్నా అమ్మడానికి ఆ గురువయ్య సెట్ ఇంకా సిద్ధంగా లేడు అన్నాడు బుల్లయ్య నవ్వుతూ. ఇది మరీ చోద్యంగా ఉంది. అతగాడు అమ్మేది ఏ ఇల్లో పొలమో కాదు కదా, దుకాణం తెరిచేదే అమ్మడానికని. మరి ఇంకా సిద్ధంగా కాకపోవడం ఏమిటి? అసలు విషయం ఏమిటో చెప్పరాదా అన్నది లలితాంబ కోపంగా. బాగుంది, అలా అడుగుతానని చెప్తాను. నేను నిన్ననే గురవయ్య సెట్ దుకాణానికి వెళ్ళి మిఠాయిల ధరలు విచారించాను. లడ్లు కానీ మైసూరుపాకులు కానీ మణుగు 20 రూపాయలకు తగ్గేది లేదన్నాడు. సరుకు నాణ్యంగా రుచిగా ఉంది. అతడు ధర తగ్గించేందుకు ఒక ఉపాయం ఆలోచించాను. దాని ప్రకారం ఇప్పుడు నేను పంపిన వాళ్ళంతా శెట్టి దుకాణానికి వెళ్ళి ధరలు విచారించి సరుకు రుచి చూస్తారు. తర్వాత ఈ మిఠాయికి వాడిన పిండి కల్తీదిలా ఉందని, సరుకు నిల్వ ఉన్నట్టుందని, వాడిన నెయ్యిలో ఏదో లోపం ఉన్నదని ఇలా రకరకాలుగా వంకలు పెట్టి కొనకుండా వెళ్ళిపోతారు. నలుగురు ఒకే రకంగా అనేసరికి గురువయ్య శెట్టికి తన మిఠాయిల్లో నిజంగానే ఏదో లోపం ఉన్నదని గట్టిగా నమ్మకం కలుగుతుంది. ఆ సరుకును వదిలించుకోవడానికి ధరను సగానికి సగం తగ్గిస్తాడు. గురవయ్య అలా ధరలు తగ్గించి సరుకు అమ్మడానికి సిద్ధపడగానే వాటిని కొని తెమ్మని నేను పంపిన వాళ్ళకి చెప్తాను అంటూ బదులిచ్చాడు బుల్లయ్య. ఇంతలో చిట్టయ్య పెద్ద సంచి నిండుగా మిఠాయిలు నింపుకొని వస్తూనే, అయ్యా, మీరు అన్నట్టుగానే గురవయ్య శెట్టి ధరలు సగానికి సగం తగ్గించాడు. ఈ రోజున మణుగు మిఠాయి ధర 10 రూపాయలే అన్నాడు పొంగిపోతూ. తన భర్త కూర్చుని చోట నుండి కదలకుండగా ఇంత తంత్రం నడిపినందుకు అతడి కేసు అబ్బురంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది లలితాంబ. ఇప్పుడు ఇంద్రజాలం గంధర్వమాయ అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి
చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మొక్కవోని ఏ దీక్షాదక్షతలు నాకు ముచ్చట కలిగిస్తున్నాను. అర్ధరాత్రి వేళ నువ్వు ఇలా ఒంటరిగా పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఒక దేశానికి రాజువైన నువ్వు ఒక సేవకుడిలాగా ఎందుకిలా ఊడిగం చేస్తున్నావో అంతుపట్టడం కూడా లేదు. బహుశా ఏవైనా క్షుద్రశక్తులను వశం చేసుకుని వాటి ద్వారా నీ తీరని కోరికలను తీర్చుకోవాలనుకుంటున్నావేమో. అయితే క్షుద్రశక్తులే కాదు, దేవతాశక్తులైనా సరే అవి తీర్చే కోరికలు తాత్కాలికంగా మనిషికి ఆనందం కలిగించిన కడకు మనశ్శాంతిని దూరం చేస్తాయని నా నమ్మకం. ఇందుకు నిదర్శనంగా కురూపిగా జన్మించిన తాను జగదేక సుందరిగా భాషించే అదృష్టం పట్టి కూడా చేజేతులా జారవిడుచుకున్న ఒక మందమతి రాకుమార్తె కథ చెబుతాను. శ్రమ తెలియకుండగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పగడపురాన్ని జీమూతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన మంచి స్ఫురద్రూపి. పట్టపురాణి వసుధాదేవి కూడా ఎంతో సౌందర్యవతి. అయితే వారికి లేక లేక జన్మించిన రాకుమార్తె మాత్రం కురూపి. తన కుమార్తె ఇలా అనాకారిగా జన్మించినందుకు రాజదంపతులు ఎంతగానో కుమిలిపోయారు. అయినా కాకిపిల్లకి కాకి ముద్దన్నట్టు ఆమెకు మణిమంజరి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. అయితే దేవుడు కరుణామయుడనేందుకు నిదర్శనంగా ఆమెకు తీయని కంఠస్వరం ఇచ్చాడు. 10-12 ఏళ్లకే ఆమె గాత్ర సంగీతంలో నిష్ణాతురాలైంది. వీణ వాయించడం కూడా నేర్చుకుంది. ఆమె వీణ వాయిస్తూ గానం చేస్తుంటే వింటున్న పామరులే కాదు, పండితులు కూడా తన్మయత్వంతో మరొక లోకంలో విహరించేవాళ్ళు. చూస్తుండగానే మణిమంజరి యుక్త వయస్కురాలైనది. ఇప్పుడు రాజదంపతులకు తన కుమార్తె వివాహం విషయం ఒకటి సమస్యగా పరిణమించింది. కురూపి రాకుమార్తెను ఏ రాకుమారుడు కోరి పెళ్లి చేసుకుంటాడు అని వాళ్ళు మనసులో మదనపడసాగారు. ఇలా ఉండగా ఒక పున్నమి రాత్రి మణిమంజరి ఒంటరిగా ఉద్యానవనంలోని అశోక వృక్షం క్రింద కూర్చుని వీణమీటుతో శ్రావ్యంగా పాడసాగింది. ఆ సమయంలో ఆకాశయానం చేస్తూ అటుగా వచ్చిన వేదచందన అనే గంధర్వకన్య ఆ గానానికి పరవశించి ఉద్యానవనంలో దిగి యువరాణిని సమీపించి, ఆహా, ఏమి గాత్రమాధుర్యం! మా గంధర్వలోకంలో కూడా ఇంత శ్రావ్యంగా పాడగలవాళ్ళు లేరు అని అభినందించింది. హఠాత్తుగా తన ఎదుటికి వచ్చిన గంధర్వకన్యను చూసి నివ్వెరపోని యువరాణి తన గానాన్ని ఆపి అప్రయత్నంగా లేచి నిలబడి బంగారు బొమ్మలా మెరిసిపోతున్న ఆ గంధర్వకన్య కేసు రెప్పవాల్చకుండా చూడసాగింది. తనను అబ్బురంగా చూస్తున్న మణిమంజరి మనసులోని ఆలోచనను పసిగట్టిన వేదచందన చిరునవ్వు నవ్వి తన కుడి చేతి వేలిన ఉన్న పగడపు ఉంగరాన్ని మణిమంజరి చేతికి తొడిగి, యువరాణి, ఇది మహిమగల ఉంగరము. ఇది ధరించిన వాళ్ళు ఇతరులకు నా రూపంలో జగన్మోహనంగా కనిపిస్తారు. కాబట్టి నువ్విక నీ కురూపీతనం గురించి బాధపడిన అవసరం లేదు. అయితే ఒకటి, నీకు నువ్వు మాత్రం యథారూపంలోనే కనిపిస్తావు. మరొక సంగతి, ఈ ఉంగరం ధరించి ఎన్నడూ గుళ్ళు గోపురాలకు వెళ్ళకూడదు. ఈ ఉంగరాన్ని ధరించి దైవ సన్నిధిలో నిలబడితే ఇక శాశ్వతంగా ఉంగరం తన మహిమను కోల్పోతుంది అని హెచ్చరించింది. గంధర్వకన్య ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోయింది. ఈ జరిగింది కళా నిజమా అని ఆశ్చర్యపోతూ మణిమంజరి చుట్టూ చూసేంతలో రాజదంపతులు అక్కడికి వచ్చారు. వాళ్ళు అశోక వృక్షం క్రింద పసిడి బొమ్మలా మెరుస్తున్న యువతిని చూసి దిగ్భ్రమ చెందారు. ముందుగా మహారాజు తేరుకుని, ఎవరమ్మా నువ్వు, మా మణిమంజరి ఏది అని ప్రశ్నించాడు. ప్రక్కనే ఉన్న వీణ తన కుమార్తెదే అని గ్రహించి మణిమంజరి కాసేపు మౌనంగా ఉండి, నాన్న అంటూ తండ్రిని కౌగిలించుకుంది. రాజదంపతులు తన కుమార్తె కంఠస్వరాన్ని గుర్తుపెట్టారు. అయితే రూపం మాత్రం ఏమాత్రం పోలిక లేకపోవడంతో అయోమయంగా ఆమె కేసు చూడసాగారు. అప్పుడు మణిమంజరి గంధర్వకన్య గురించి తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. మహారాణి కుతూహలాన్ని అణుచుకోలేక తమ కుమార్తె వేలుకున్న మహిమగల ఉంగరాన్ని తాను ధరించింది. ఇప్పుడు మహారాణి మహారాజుకు యువరాణికి గంధర్వకన్య రూపంలో అతిలోక సుందరిలాగా కనిపించింది. ఇద్దరూ చప్పట్లు చరుస్తూ పెద్దగా నవ్వారు.
ఏదో ఒక కారణంగా తమ కుమార్తె కురూపితనం సమస్య పరిష్కారమైందని రాజదంపతులు ఆనందంతో పొంగిపోయారు. మహారాణి తన వేలిన ఉన్న ఉంగరాన్ని తీసి కుమార్తె వేలికి తొడిగింది. మరునాడు గంధర్వకన్య వేదచందన రూపంలో ఉన్న యువరాణిని చూసి ఆమె చెలికెత్తలిద్దరూ అమితాశ్చర్యం చెందారు. వాళ్ళు గుసగుసలాడుతూ, ఈ మోహనాంగి మహారాజు గారి బంధువుల అమ్మాయి అయి ఉంటుంది. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి. మన యువరాణి వారు ఉన్నారు, ఎందుకు ఈ సుందరి కాలి గోటికి సరిపోతుందా అనుకోసాగారు. యువరాణి తన చెలికెత్తల ముఖ కవలికలను బట్టి వాళ్ళను అనుకుంటుందేమిటో గ్రహించి ఒకసారి చిన్నగా నిట్టూర్చి, ఏమే మల్లిక, వసంత, ఏమిటలా నా కేసు వింతగా చూస్తున్నారు, ఇటు ఇటు రండి అన్నది. యువరాణి కంఠస్వరం పోల్చుకుని చెలికెత్తలిద్దరూ ఆమెను సమీపించి, క్షమించండి యువరాణి, ఏ మహర్షి వర్మో తమరు దేమకాంతలను తలదన్నేలా ఉన్నారు, ఆహా అంటూ అభినందించారు. అయితే యువరానికి ఇప్పుడు ఒక కొత్త దిగులు పట్టుకున్నది. అందరికీ తను ఇప్పుడు జగన్మోహనంగా కనిపించినా తన కళ్ళకు మాత్రం మునుపటి కురూపు రూపంలోనే కనిపించడం ఆమెకు నిరాశ కలిగించింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నప్పుడల్లా ఈ చేదు వాస్తవము ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేది. ఈ పరిస్థితుల్లో ఆమె పుట్టినరోజు పండుగ వచ్చింది. ఎప్పటిలాగే అప్పుడు కూడా మహారాజు కొన్ని వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. అన్నింటికీ చివరగా ఒక ఇంద్రజాలకుడు తన బృందంతో ఇంద్రజాల ప్రదర్శన ఇవ్వవచ్చాడు. అతడి వెంట పెళ్ళిడొచ్చిన కుమార్తె ఉన్నది. ఆమె మెడ నుంచి డోలు ఒకటి వేలాడుతున్నది. ఇంద్రజాలకుడు ఒక మామిడి టెంక మీద గంపను బోర్లించి రాగి కట్లతో ఉన్న ఒక చిన్న దండాన్ని దాని చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలు చదవసాగాడు. అతడి కూతురు డోలు వాయించడం ప్రారంభించింది. కొద్దిసేపు తర్వాత అతడు గంప పైకి ఎత్తాడు. అక్కడ ఒక చిన్న మామిడి చెట్టు, దాని కొమ్మకు ఒక దానిమ్మ పండు కనిపించాయి. ఇది కొత్త రకం ఇంద్రజాలం, అద్భుతం అంటూ ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. ఇంద్రజాలకుడు నవ్వి, మామిడి చెట్టు దానిమ్మ పండు కాసింది, అయ్యలారా దీన్ని రుచి ఎలా ఉంటుందో చూడండి అంటూ పండును ముక్కలుగా కోసి దోపలున్న ప్రేక్షకులకు ఇచ్చాడు. వాళ్ళు వాటిని తింటూనే, ఆహా మహా అద్భుతం, చూపులకు దానిమ్మ పండు, రుచి మాత్రం జామ పండుది అంటూ పెద్దగా చప్పట్లు చరిచారు. రాజు ప్రక్కన ఉన్న ఆసనంలో కూర్చుని యువరాణి కూడా ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచారు. ఆ తర్వాత ఇంద్రజాలకుడు మరికొన్ని అద్భుతాలు ప్రదర్శించి చివరిగా రాజుకు తన కుమార్తెను చూపుతూ, ప్రభు, ఈమె నా ఒక్కగానొక్క కూతురును. నా కళ్ళకు నాగకన్యలా కనిపిస్తుంది. కానీ నేను దీన్ని పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కడు పెద్ద అనాకారి అంటూ పారిపోతున్నాడు. ప్రభువులు, రసజ్ఞులైన ప్రేక్షకులు నా కుమార్తె ఎలాంటి అందగతో చూడండి అంటూ మంత్రోచ్చారణతో ఆమె తలకు చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకించాడు. ఆ మరుక్షణం ఇంద్రజాలకుడు కుమార్తె మిలమిలా మెరుస్తున్న వస్త్రధారంతో, తల మీద పాము పడగ ఆకారంలో ఉన్న మేలిం బంగారు కిరీటంతో ప్రేక్షకులకు మెరుపులా కనిపించింది. రాజుతో పాటు ప్రేక్షకులందరూ అద్భుత ఆశ్చర్యాలతో హర్షధ్వాన్యాలు చేశారు. ఇంద్రజాలకుడు వినయంగా తల వంచి సభకు నమస్కరించి మంత్రదండంతో తాకి కుమార్తెను ఎప్పటిలా చేసి, ప్రభువులకు, సభికులందరికీ ఒక చిన్న మనవి, ఇంతవరకు నేను చేసిన ఏవీ నిజం కాదు, ఇంద్రజాల విద్యతో కల్పించిన భ్రమలు అన్నాడు. రాజు ఇంద్రజాలకుణ్ణి ప్రశంసించి బొట్టుడు ద్వారా 1000 బంగారు నాణాలు కానుగ్గా ఇచ్చాడు. వేదిక మీద తల్లిదండ్రులు ప్రక్కన కూర్చుని ఇంద్రజాలకుడు ప్రదర్శన చూస్తున్న యువరాణి హృదయంలో ఒక అనిర్వచమైన భావ సంఘర్షణ మొదలైనది. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఆసనం మీద నుంచి దిగి ఇంద్రజాలకుడిని సమీపించి మహిమగల ఉంగరాన్ని అతడి చేతిలో పెట్టి, ఇది నీకు నా పుట్టినరోజు కానుక. ఈ ఉంగరంలో నీ ఇంద్రజాలానికి సరితూగగల గంధర్వమాయి ఉన్నది. తీరుబడిగా పరీక్షను చూసుకో అని అక్కడి నుంచి తిరిగి చూడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, కురూపిగా జన్మించిన రాకుమారికి గంధర్వ కన్య ఇచ్చిన మహిమగల ఉంగరం నిజంగా వరప్రసాదమే కదా. ఆ ఉంగరం సాయంతో తనకు నచ్చిన ఏ రాకుమారునో వివాహం ఆడవచ్చు కదా. అలా చేయక ఆ అమూల్యమైన ఉంగరాన్ని ఇంద్రజాలుడికి బహూకరించడం వెర్రితనం కాదా? ఆ క్షణంలో ఆమెకు మతి చాంచల్యం కలిగిందో లేక ఇది అని చెప్పలేని
నైరాస్యం వల్ల మూర్ఖంగా ప్రవర్తించిందో అనుకోవాల్సిందే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంధర్వకన్య యువరాణి మణిమంజరికిచ్చిన ఉంగరం మహిమగలదే అయినా ఆ మహిమకు కొన్ని పరిమితులున్నాయని తెలుస్తూనే ఉన్నది. ఇతరులు చూసి ప్రశంసిస్తున్న రూపం తనది కాదని, గంధర్వకన్య నుంచి అరువు తెచ్చుకున్నదని ఆత్మాభిమాని అయిన యువరానికి ఎన్నటికీ మర్చిపోలేదు. అంతేకాక ఆ ఉంగరాన్ని ధరించి ఆమె దైవ సన్నిధికి వెళ్ళే అవకాశం లేదు. అప్పుడు ఉంగరం తన మహిమను కోల్పోయి తన కురూపి రూపం బయటపడుతుంది. ఇక వివాహ విషయానికి వస్తే తన పరిస్థితికి ఇంద్రజాలుడి కుమార్తెకి పరిస్థితికి తేడా ఏమీ లేదు. నిజ జీవితంలో ఆమె నాగకన్య కాదు, తన గంధర్వకన్య కాదు. ఒకటి ఇంద్రజాలం, రెండోది గంధర్వమాయ. ఆమె ఇంద్రజాలకుడు ప్రదర్శన చూశాక వాడు జీవనోపాధిగా చేస్తున్న ప్రదర్శన లాంటిదే భవిష్యత్తులో భర్తను ఎన్నుకునే విషయంలో తను చేయబోతున్నాననే ఊహ ఆమెను చిత్తక్షోభకు గురి చేసిందన్న వాస్తవం. మంత్ర తంత్రాల వల్ల మహిమల వల్ల అరువు తెచ్చుకునే అందం శాశ్వతం కాదని, అలాంటివి ఆత్మసంతృప్తిని ఆనందాన్ని కలిగించలేవని గ్రహించడం వల్లే ఆమె ఉంగరాన్ని ఇంద్రజాలకుడికి బహుమతిగా ఇచ్చి తన విజ్ఞతను విశాల హృదయాన్ని చాటుకున్నది. ఇలాంటి హృదయ నైమరలం కలవాళ్ళు చేసే పని తప్ప మందమతులు మూర్ఖులు చేసేది కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన విషయాలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.